ఇంకొక ట్రైన్ వెళ్తుంది. నేను ఇక మన స్నానం చేసి రెడీ అయిపోయాము. ఇట్స్ 9:30 నౌ. మేము ఇద్దరం కలిసి లేచాము కదా 8:30కి. సాటర్డే, సెకండ్ సాటర్డే నేను సెలవు ఇచ్చే స్కూల్లో. సరే తొందరగా లేచి ఏం చేసుకోవాలి, ఏమీ లేదు అందుకోసం ఆరామ్సే 8:30కి లేచాను. ఇది కూడా నాతో పాటు లేచిపోయింది. నేను ముందు స్నానంకి వెళ్ళాను, దాని తర్వాత దీనికి హెడ్ వాష్ చేస్తాను. నేను నైట్ నూనె రాస్తాను కదా, సో షాంపూ అయిపోయింది ఏంది. అండ్ మాన్యా రోజు ఈ డ్రెస్ వేసుకుంది. ఇది నేను మలేషియా వెళ్ళినప్పుడు తెచ్చాను నా కోసం అని. ఆబ్వియస్లీ కూతురు ఉంటే ఇంకా తల్లిని వేసుకోవడానికి ఇస్తుంది. అలాంటి బొమ్మలు టాప్లు అవన్నీ నేను ఇది సింపుల్గా నేను ఇప్పుడు ఎలా వేసుకున్నానో ఈ అవుట్ఫిట్ అలా వేసుకోవడానికి నేను తీసుకున్నాను. బట్ బొమ్మ ఉంది నాకు కావాలని అది తీసేసుకుంది నా దగ్గర నుంచి. సో దానికి లూజ్ అవుతుంది, ఇంత పొడవు వస్తుంది దానికి. అది ఏదో హలో కిట్ ఏదో బొమ్మ నాకు తెలీదు. నేను మలేషియా వెళ్ళినప్పుడు తీసుకున్నాను, అక్కడ చాలా నచ్చింది. నేను ఈరోజు ఈ టాప్ వేసుకున్నాను, నేను టాప్. ఇది ఇంకొక రోజు గ్రీన్ కలర్ది వేసుకున్నాను కదా, అలాగే సేమ్ ఇది గ్రే కలర్ది. మేము ఈరోజు బయటికి లంచ్ కోసం మా హస్బెండ్ నాకు ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తున్నారు. సో ఎక్కడికో మీకు పూర్తిగా చూపిస్తాను కాసేపట్లోనే. మనకి స్నానం చేసేసి నా డ్రెస్ తడిసిపోయింది. ఇప్పుడు బట్టలను తీసేసి మడత పెట్టేస్తాను. చాలా ఇబ్బందిగా ఉంది మనకి ఈ వే నుంచి పాస్ చేయడానికి, కిచెన్ కి వెళ్ళడానికి. తలకి అంతా తగులుతుంది బట్టలని. అండ్ వాషింగ్ మెషిన్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోండి, ప్యాంట్ షర్ట్ మనం వేసినప్పుడు వాషింగ్ మెషిన్ ఎస్పెషల్లీ ప్యాంట్ వేసినప్పుడు ఈ జిప్ ఉంటుంది కదా మనకి, ఆ జిప్ ని ఎప్పుడైనా లాక్ చేసేయండి. ఎందుకంటే మన మెషిన్ పాడైపోతాయి. సో ప్రతి జీన్స్ ప్యాంట్ అవ్వండి, లేదంటే మన మామూలు ప్యాంట్ అవ్వండి, లేదంటే మనం ఏదైనా కుషన్ కవర్స్ వేస్తున్నాం అనుకోండి, కుషన్ కవర్ది కూడా జిప్ వేసేయండి. దేనిలో జిప్ ఉంటే ఆ జిప్ మొత్తం వేసేసి అప్పుడు వాషింగ్ మెషిన్ వేయండి. నాకు వాషింగ్ మెషిన్ అతనే చెప్పారు, జిప్ వేసుకొని వాడితే మన మెషిన్ పాడవకుండా ఉంటుంది. మెషిన్ ఆన్ చేసేస్తాను అండ్ దీనిలో సెలెక్ట్ చేయాలి. 50 minutes తీసుకుంటుంది. సో 50 minutes దాకా మనం పని చేసుకోవచ్చు. మేము మట్టి ఇంకా కాఫీ ఎంజాయ్ చేసుకుంటున్నాము. మార్నింగ్ కూర్చొని 10:15 అయిపోయింది. మనీ దాని టీలోని స్నాక్స్ వేసేసి తింటుంది. జంతికలు ఉంటాయి కదా, అవి వేసేసి తింటుంది. టేస్ట్ గ్రేట్. ఇంకా మేము హైడ్ అండ్ సీక్ బిస్కెట్ తింటున్నాం. మొన్న పిక్ అండ్ బైకి వెళ్ళాము ఇక్కడ, అక్కడ నుంచి హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాము. చాలా బాగుంటుంది. చాలా రోజులు అయిపోయింది తినలేదు మేము. సో మా అన్నయ్య చెప్పింది తీసుకొని వెళ్దామని తీసుకొని తింటున్నాం. బాగుంది బిస్కెట్, టేస్టీగా కదా. ఇంకో కదా నీకు థ్యాంక్ యూ. సారీ నీకు థ్యాంక్ యూ. మా అందరూ కాఫీ తాగుతున్నారు, నేను మా అన్నయ్య టీ తాగుతాను. మా అన్నయ్య కూడా టీ ఇచ్చేది, ఎందుకంటే అది షాంపూ చేసింది కదా. మాకు 2 రోజుల నుంచి గోర్లేదు అక్కడ, అస్సలు సౌండ్ ఫ్రీగా ఉంది. ఈ రోడ్ మంది ట్రాఫిక్ లేదు, ట్రాఫిక్ ఫుల్ తగ్గిపోయింది. అటువైపు ట్రాఫిక్ ఉండే కాబట్టి ప్రాబ్లం లేదు. మాన్యా ఏమో జ్యూస్ తాగుతుంది. స్టార్బక్స్ కాఫీ అంట. దానిలో వాటర్ తగ్గితే ఏమీ లేదు, స్టైల్లో ఒకటి వాటర్ అందులో గ్లాస్ పోసేస్తాను దానికి, అందులో స్ట్రా పెట్టుకొని స్టార్బక్స్ కాఫీ తాగుతున్న ఫీలింగ్లో తాగుతుంది అది. ఇప్పుడు మేము రెడీ అవుతాము, 11 o'clock అయిపోతుంది. మా హస్బెండ్ ఏమో స్నానంకి వెళ్తారు. మన రెడీ అయిపోయింది. దాని డ్రెస్, స్కర్ట్, దాంతో పాటు లెగ్గింగ్స్ అండ్ టాప్ వేసుకొని నేను కూడా రెడీ అయిపోయాను. కేప్రీస్ విత్ టాప్ వేసుకొని సింపుల్ గా. నాగి కూడా రెడీ అవుతున్నారు. కుర్తా విత్ ట్రౌజర్స్. నాకు ఇది ఈ అటైర్ నాకు ఎంత ఇష్టమో, చాలా ఇష్టం. ఇంతకు ముందు చెప్పి ఉండి ఎప్పుడు కొనివారు కాదు. మొన్న 1 year ఉండిపోయాం వైజాగ్ లో కూడా. అక్కడ తీసుకున్నారు, రాజమండ్రి సిల్క్ హౌస్ అని ఉంటుంది, అక్కడ తీసుకున్నారు. చాలా బాగుంది. గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ తో పాటు ఐ థింక్ ఇది పీచ్ కలర్, ఏ కలర్ అంటారు ట్రౌజర్స్. నాకు ఈ కార్ తెచ్చేసారు. నేను కూడా ఎప్పుడు కార్ ఎక్కిపోతున్నాను. ఎక్కడికి వెళ్తాం సర్ప్రైజ్ మీ అందరికీను. జస్ట్ చూసుకొని ఎంజాయ్ చేసుకోండి. ఇవాళ ఎండ లేదు, వెదర్ చల్లగా ఉంది. చల్లగా లేదు, ఎండ లేదు, పర్లేదు. ఎండ లేకపోయినా చల్లగా ఉంది కదా మనకి. మరి ఇక్కడ మీటింగ్ అవుతుంది, అందరూ ఓల్డ్ పర్సన్ వాళ్ళకి, ఓల్డ్ పీపుల్ మీటింగ్. మ్యాప్ పెట్టుకుంటున్నాం, మర్చిపోయాం మ్యాప్ పెట్టుకోవడానికి. బయలుదేరిపోయాం. అలాగే చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తున్నాము.
తినడానికి హోటల్లో కూర్చొని ఎప్పుడు ఇంటి ట్రాఫిక్ Head southeast on road number 8 toward Vasanth, Nagura Main Road. Then turn left Oh on my Vasanth, God. Nagura Main Road. చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ఏంటి బాబు జనాలు అలా మెదిలిపోతున్నారు. కోవిడ్ కి ఇంకా భయం లేదు అనుకుంటే అందరికి అలాగే తయారయ్యారు అందరూ. ఎప్పటి పడినా అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఎప్పుడు లాక్డౌన్ పెడతా తెలియదు కదా. సో ఉన్న టైం అంతా బయట తిరగడమే. మా ఇంటి దగ్గర అనుకున్నాం కానీ మొత్తం లేన్ అంతా రోడ్ అంతా మూస్తారు. ఏం పని అవుతుంది అర్థం కావట్లేదు. డ్రైనేజ్ పని ఏదో అవుతుంది, అది మాత్రం ఒకటి అర్థం అవుతుంది. ఇటువైపుది ఓపెన్గా ఉంది ప్రస్తుతానికి. మరి అది అయ్యాక ఆ ముక్క మరి ఈ ముక్క చేస్తారేమో. ఇది మెట్రో JNTU మెట్రో స్టేషన్. ఇది అలా మెట్రో వెళ్తుంది పైన. ఇవ్వండి మెట్రో స్టేషన్. అక్కడ నేను సగం చూపించాను, ఇప్పుడు ఇక్కడ మీకు పూర్తి చెప్పి JNTU కాలేజ్ మెట్రో. ఇది స్టాపేజ్. లెఫ్ట్ సైడ్ లో మెహఫిల్ వాళ్ళది రెస్టారెంట్. వీల్ బిర్యానీ ఆసమ్ సూపర్ ఉంటుంది. అండ్ ఇది మోర్ వాళ్ళది షాపింగ్ మాల్ లాంటిది. GPR మల్టీప్లెక్స్ కూడా ఉంది. ఆల్ ఇన్ వన్. షాపింగ్ చేసుకోవచ్చు, సినిమా చూసుకోవచ్చు, తినవచ్చు కూడా. సాటర్డే మార్నింగ్ ట్రాఫిక్ చూడండి, ఆఫీసులు లేకుండా. సో ఆఫీసులు ఉంటే ఒకసారి ఆలోచించుకోండి ఎంత ట్రాఫిక్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవును, వర్క్ ఫ్రమ్ ఉండకపోతే ఇంకా అంతే. సో దీని ప్రకారం మీరు ఊహించుకోవచ్చు. సాటర్డే సండే అయితే హైదరాబాద్ ఇంకా రోడ్ల మీకు బెస్ట్ కూడా కనిపించదు, స్పెషల్లీ ఈవినింగ్ పూట. ఇప్పుడు రూల్స్ వింటున్నాము హైదరాబాద్లో. డ్రైవర్ది కాకుండా వెనక కూర్చొని ఏముంటుంది దానికి పిలియన్ కూడా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలంట. అవును, అబోవ్ 4 year కిడ్స్ కూడా కంపల్సరీ హెల్మెట్ ఉండాలి అంట. మేము మా డెస్టినేషన్ కి వచ్చేసాము. మా డెస్టినేషన్ ప్లాట్ఫామ్ 65 ట్రైన్ రెస్టారెంట్. సో మేము ఇప్పుడు పార్కింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాము కిందకి, జెల్లార్ కిందకి. వే టు కృతింగా రెస్టారెంట్, వే టు పార్కింగ్ ప్రాబోది నౌ ఓపెన్. ఏదో ఓకే డైన్ ఇన్, అదే ప్లాట్ఫామ్ 65 డైన్ ఇన్. ట్రైన్లోనే ఫుడ్ వస్తుంది అన్నారు. సో చూడాలి ఎలాగుంటుంది అది. ఎక్సైటెడ్గా ఉన్నాం. 2 days మాస్క్ పెట్టుకొని ఊపిరి అందాలంటే కష్టమైపోతుంది. సో ఇప్పుడు మేము లిఫ్ట్ కోసం అని వెతుకుతున్నాము. ఇది ఫస్ట్ టైం మేము వస్తున్నాం ఇక్కడికి. మేము లేనప్పుడు ఇది కట్టించారంట, తయారు చేశారు. సో వీఆర్ ఎక్సైటెడ్, టూ మచ్ ఎక్సైటెడ్. నౌ లిఫ్ట్ వచ్చేసింది, దొరికేసింది మాకు లిఫ్ట్. సిస్టర్ లిఫ్ట్, నో మాస్క్, నో ఎంట్రీ బోర్డు. ఇది ఇంకా అవ్వలేదు, కన్స్ట్రక్షన్ అయిపోయింది. వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. సో ఈ లిస్ట్ వస్తుంది ఇప్పుడు కిందకి. అది పైకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఓకే, కిడ్స్ జోనా వచ్చింది లిఫ్ట్. చాలు, ఇది -1 ఇది. ఓకే ఓకే, 3rd floor. మేము ఇప్పుడు 3rd floorకి వచ్చాము. అండ్ మీకు ముందని కనిపిస్తూనే ఉంటుంది ఇది ఏమో నాకు ఆగవారెడ్డి ఫార్మ్ అండ్ మీట్. ఇది దోశ ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఇది కృతింగా రెస్టారెంట్, కృతింగా వాళ్ళది ఇది. ఇది ఇటువైపు వెళ్దాం. ఇంకా ప్లాట్ఫామ్ 65 వచ్చేసింది. ట్రైన్ పిక్చర్ కూడా ఉంది. సో మాన్య అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. చూడండి, మీకు ట్రైన్ కంపార్ట్మెంట్ లాగా పెట్టారు వీళ్ళు. ఇట్స్ రియలీ గుడ్. ఎంట్రీ బాగుంది. ఈ ఎంట్రన్స్ చూడండి, గ్లాస్ డోర్తో పాటు పెట్టారు. అండ్ ఇలాగా ఇంజిన్ది ఒక పిక్చర్ పెట్టారు, బాగుంది. ఓ వావ్, ఇక్కడ ఉంది. ఇట్స్ సో ప్రిటీ. సీట్స్ చూడండి, బ్లూ కలర్లో ఇచ్చారు, విచ్ మీన్స్ ట్రైన్ సీట్స్ లాగే ఉంటాయి కదా బర్త్. సో దానికోసం అని వీళ్ళు బ్లూ కలర్ ఇచ్చారు. రిజర్వేషన్ కౌంటర్. OMG, సీ దిస్, ఇట్స్ సో ప్రిటీ. సిట్టింగ్ చాలా బాగుంది. ట్రైన్ ఫీలింగ్ వస్తుంది మాకు ఇక్కడ. రిజర్వేషన్ చేసుకొని కూడా రావచ్చు. అండ్ యూ కెన్ సీ చాలా మంది తింటున్నారు. సీ దిస్ రైలింగ్ హియర్ ఓవర్. ఇది మొత్తం రైల్ లాగా చేశారు. చాలా పెద్దది ఉంది వీళ్ళ రెస్టారెంట్. మనీ ఆల్రెడీ ముందే వెళ్ళిపోయింది. కలర్స్గా ఉన్నాయి సీట్స్ కూడా.
ట్రైన్లో కూర్చున్న ఫీలింగ్ పూర్తిగా వస్తుంది. యూ కెన్ సీ దిస్ రైలింగ్స్ అలా పెట్టారు ప్రతి టేబుల్ దగ్గరికి. సో మనకి ట్రైన్లోనే ఫుడ్ వస్తుంది. ఇట్స్ రియలీ గుడ్. చాలా బాగుంది. లోపల కూడా కేబిన్ లాగా అలాగ ఇచ్చారు. అంబియన్స్ సూపర్. ఫుడ్ తెలియదు కానీ అంబియన్స్ చాలా బాగుంది. ఆ స్టేషన్ లాంటిది ఇచ్చారు, హైదరాబాద్ స్టేషన్. ఇట్స్ సో ప్రిటీ. చూడండి ఎలాగుంది అది. అవును, ట్రైన్ సీట్సే. మాన్యా ఎక్సైటెడ్గా ఉంది. మాన్యా ఫుల్ ఎక్సైటెడా? ఆఫ్టర్ లాంగ్ టైం బయటకు వచ్చి బట్ ఫస్ట్ టైం ఇలాంటి దానిలో కూర్చొని తిన్నాం. ఇట్స్ రియలీ గుడ్ అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. తిండి సెకండరీ అంటాను, అంబియన్స్ సూపర్బ్ అంటే సూపర్బ్. సో ఇట్ గెట్స్ రష్ చాలా తొందరగా, చాలా ఫాస్ట్గా రష్ అయిపోతుంది. చాలామంది రిజర్వేషన్ చేసుకొని వస్తారు. సో మీరు రిజర్వేషన్ చేసుకొని రావచ్చు, లేదంటే తొందరగా రావాలి ఇక్కడికి, ఎందుకంటే ఖాళీ దొరకదు. స్పెషల్లీ పిల్లలతో వస్తున్నారంటే కంపల్సరీ తొందరగా వచ్చేయండి. ఆ ఎంజాయ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. సో కంపల్సరీ ఒక్కసారి విజిట్ అవ్వండి. ఐఎమ్ షోయింగ్ యూ ఎవ్రీథింగ్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మేము జైసల్మేర్ స్టేషన్ దగ్గర కూర్చున్నాము. మాకు జైసల్మేర్ స్టేషన్ నుంచి ఇలా వస్తుంది అండి. ఇది మా ప్లాట్ఫామ్. దిస్ ఇస్ వాట్ అవర్ ప్లాట్ఫామ్ ఇస్. నాకు ఆల్రెడీ మెన్యూ చూద్దాం స్టార్ట్ చేస్తాం. మరి నువ్వు కూడా మెన్యూ చూసుకొని ఎంజాయ్ చేసుకో. మెన్యూ చాలా చిన్నగా ఉంది కానీ ఓపెన్ చేస్తే పెద్దగా అవుతుంది. చిన్న మెన్యూ లాగా ఇచ్చారు. సో నైస్ ఇట్ ఇస్. ట్రైన్ ఎలా వెళ్తుంది, అటే టేబుల్ ఎక్కడికి వెళ్తుంది అది. సో లెట్స్ సీ వేర్ ఇట్ గోస్ అండ్ స్టాప్. ఇది సికింద్రాబాద్ స్టేషన్ క్రాస్ చేసింది అండ్ నౌ ఇట్స్ గోయింగ్ టు ఓకే వాళ్ళ దగ్గరికి ఆగింది. సో ఆ స్టేషన్ పేరు నాకు తెలియదు. ఇప్పుడు మేము ఇక్కడ మెన్యూ చూసుకుంటున్నాం. చాలా పెద్దది, స్పేషియస్గా చేశారు. ఇది మాల్ లోపల ఒక చాలా రెస్టారెంట్స్ పెట్టారు. ఇక్కడ కృతింగా కూడా ఇక్కడే ఉంది. ఆ చైర్స్ బాగా నచ్చింది. సెట్టింగ్స్ ఉంటాయి కదా మనకి జన్మభూమి వాటిలో, అలా సెట్టింగ్స్ వచ్చింది చైర్స్ అండ్ ప్లాట్ఫామ్స్ రాసుంది. సో ఐమ్ జస్ట్ షోయింగ్ యూ ద కంప్లీట్ లుక్ హియర్. చూసుకోండి, ఎంజాయ్ చేసుకోండి. అండ్ ఈ ప్లాట్ఫామ్ 65 నేను చూపిస్తున్నాను. దీనికోసం ప్లీజ్ నాకు ఒక లైక్ కొట్టండి కంపల్సరీ మర్చిపోకుండా. నేను మీకు కొంత చక్కటి వ్యూ చూపిస్తున్నాను, చక్కని ప్లేస్ చూపిస్తున్నాను. సో డెఫినెట్గా దీనికోసం ఒక లైక్ కొట్టండి. నిజంగా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, బిస్కెట్ దాంతో టీ తాగింది అంతే. మార్నింగ్ నుంచి ఏమీ తినకుండా వచ్చి ఆకలేసిస్తుంది దానికి. వెయిటింగ్. సూప్ ఆర్డర్ చేసాము అండ్ వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఆర్డర్ చేసింది తినడానికి. దాని తర్వాత మేము మా మెయిన్ కోర్స్కి వెళ్తాం. ముందు స్టార్టర్ అండ్ సూప్ తాగేద్దాము. సో టేస్ట్ ఎలాగుంది ఫుడ్ అది కూడా మీకు చెప్తాను. అది ట్రైన్ కోసం వెయిటింగ్. వెనకట్ల ట్రైన్ వెళ్తుంది చూడండి, బిర్యానీ పట్టుకుని వెళ్తుంది. ఏ స్టేషన్లో ఆగుతుంది తెలీదు. సూప్ వచ్చేసింది మాది, అంచో సూప్ నాది, ఇంకా మన్యాది అండ్ మా హస్బెండ్ ఏమో మటన్ సోర్ సూప్. సూప్ టేస్ట్ చాలా నచ్చింది మ్యాంచోది. మీది ఎలాగుంది? నాది చాలా నచ్చింది. ఉప్పు ఎవరికి ఎంత కావాలో వాళ్ళు వేసుకోవచ్చు. ఉప్పు తక్కువ ఇచ్చారు, అలాగే ఉండాలి. ఎందుకంటే ఎవరికి టేస్ట్ ఎలా ఉంటుంది అది వేరే కదా. మా డాడీ తక్కువ ఉప్పు తింటారు, మమ్మీ ఎక్కువ తింటారు. అలాగే మా ఇంట్లో నేను తక్కువ తింటాను, నాగి ఇంకా మా అన్నయ్య ఎక్కువ తింటారు. సో ఉప్పు మనం వేసుకొని తినవచ్చు. బట్ కారం లేదు, అది ఇక్కడ మండిపోతుంది లేదు, మిరియాలు ఉంటుంది కదా అలా లేదు. చాలా టేస్టీగా ఉంది. సో ఫస్ట్ ఆబ్వియస్లీ బాగుంది. స్టాఫ్ కూడా చాలా ఎక్కువ మందిని పెట్టారు వీళ్ళు. ట్రైన్ కొన్ని తీసుకొని వస్తాయి, బిర్యానీ ఆర్ ఐ థింక్ కర్రీస్ అవన్నీ. బట్ సూప్, ఎందుకంటే ట్రైన్లో సూప్ వస్తే కదిలిపోయి పడిపోతుందని సూప్ అవన్నీ తేడానికి లేదు. లెమన్ అండ్ ఆనియన్స్ కట్ చేసి వచ్చారు. ఆనియన్స్ కూడా చాలా బాగా కట్ చేస్తారు, జూలియన్ లాగా కట్ చేస్తారు, చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తారు. మరీ రౌండ్ రౌండ్ కాకుండా స్లైసెస్ చేసి ఇచ్చారు. ఇంకొక ట్రైన్ వెళ్తుంది, ఏ స్టేషన్లో ఆగుతుందో తెలీదు. సో మాకు ప్లాట్ఫామ్ 65 టిష్యూ పెట్టడానికి కూడా ఇచ్చారు. చాలా బాగుంది. పానీయాకి ఇవన్నీ చాలా వింతగా ఉంది. సో ఎక్సైటెడ్ నవ్వుతుంది ఇచ్చిదాలాగా. దానికి స్ట్రా కూడా నచ్చేసింది. చాలా బాగుంది అమ్మా స్ట్రా అంటుంది. ఇది ప్లాస్టిక్ది కాదు, పేపర్ కైండ్ ఆఫ్ ఉంటుంది కదా, అది చాలా మంచి క్వాలిటీ. ఇంకొక ట్రైన్ వస్తుంది తీసుకొని. ఏంటి అది రోటీయా కర్రీ ఏదో వెళ్తుంది, రోటీ కర్రీ వెళ్తుంది. సో మాన్య అంటుంది ట్రైన్కి చాలా ఎక్కువ పని చేయిస్తున్నారంట. అలిసిపోతుంది ట్రైన్ కదా, మర్చిపోతుందంట. ట్రైన్ ఆపరేషన్ అక్కడి నుంచి అవుతుంది. అక్కడ కనిపిస్తుంది చాలా ప్లగ్స్ అవన్నీ పెట్టారు.
సో ట్రైన్ అక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ వస్తుంది. ఓ ముందుకెళ్ళిపోయింది. సో అక్కడ నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు ఎక్కడ ప్లాట్ఫామ్ లాగాలి ఏంటని. చాలా బాగుంది. ఐ మీన్ కాన్సెప్ట్ ఇస్ టూ గుడ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు ఎంత బాగా నచ్చింది. పిల్లల కోసం కానీ పెద్దవాళ్ళకి కూడా చాలా పిచ్చి ఉంటుంది. నాలాంటి దానికి చాలా ఎక్కువ పిచ్చి ఉంటుంది. కంపల్సరీ ఇలాంటి వాటికి విజిట్ ఒక్కసారి లైఫ్లో చేయాలి. ట్రైన్ ఇక్కడ ఆగింది ప్లాట్ఫామ్లో. మాది జైసల్మేర్ ప్లాట్ఫామ్. అండ్ ఇప్పుడు ట్రైన్ ఇప్పుడు వెళ్ళిపోతుంది ప్లాట్ఫామ్ నుంచి. మళ్ళీ ఎక్కడ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అక్కడికి మాన్య స్టార్ట్ చేసింది. వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా తిను. బాగుందా? ఎంజాయ్ చేసుకో. మేము వెజ్ స్ప్రింగ్ రోల్స్ తింటున్నాం ఇప్పుడు. వెజ్ స్ప్రింగ్ రోల్స్ అవసరంగా ఉంది. కొంచెం స్పైసీగా ఉంది. స్పైసీ తినే వాళ్ళకి బాగుంటుంది. చాలా నాకైతే బాగా నచ్చింది. సాస్లో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఎమ్మిగా సాస్. ట్రైన్ వస్తుంది. లైట్ వేసేసి ఇది తీసుకొని వచ్చింది. ఎక్కడికి వెళ్తుంది చూడాలి ఇప్పుడు. స్ట్రైట్ వెళ్ళింది. బిర్యానీ తీసుకొని వెళ్తుంది అటువైపు. పైన బ్రిడ్జ్ కూడా పెట్టారు. బ్రిడ్జ్ పేరు రాయలేదు, బట్ ఇక్కడ రాశారు డు నాట్ టచ్ అని. సో కింద కూడా ఉంది అండ్ పైన కూడా ఉంది. పైది అటువైపు వెళ్తుంది పూర్తిగా, అటు సైడ్ వెళ్తుంది పైది. అండ్ కిందదేమో కింద ప్లాట్ఫామ్ వరకు వస్తుంది. సో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ. పేర్లు చాలా ఎక్కువ ఉన్నాయి. జైసల్మేర్, తర్వాత గోవాది ఒక పనాజీ అని ప్లాట్ఫామ్ పెట్టారు. సికింద్రాబాద్ పెట్టారు. నెమ్మదిగా రష్ అవ్వడం స్టార్ట్ అయింది. 1 o'clock అయింది కదా. సో జనాలు ఇప్పుడు రావడం స్టార్ట్ చేశారు. సాటర్డే కదా, సో తక్కువ మంది వస్తారు. సండే అంటే డెఫినెట్గా ఇంకా ఎక్కువ ఉంటాను అనుకుంటున్నాను. సో ఇది 2-seater, అటువైపు 3-seater అండ్ ఇటువైపు కూడా 3-seater ఇచ్చారు. మాన్య ట్రైన్ సీట్లో చక్కగా మటన్ వేసి కూర్చుని పోయింది. ఇంకొక ట్రైన్ వచ్చేసింది. అబ్బా సౌండ్ కూ చుక్ 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 చుక్. ఓకే, ఇది ఈ ప్లాట్ఫామ్కి వచ్చింది. ట్రైన్ వస్తుంది చూడండి ఇప్పుడు. అది ఎలా ట్రాక్ చేంజ్ చేస్తుందో సడన్గా. అగోండి, ట్రాక్ చేంజ్ చేసేసి మళ్ళీ దాని లోపలికి వెళ్ళిపోతుంది. అది నాకు ఆ ట్రాక్ చేంజ్ చేయడం బాగా నచ్చింది. ట్రైన్ వస్తుంది అక్కడ నుంచి. ఏ ప్లాట్ఫామ్ లాగుతుంది తెలీదు. చూద్దాం ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది ఇప్పుడు. ఏం పట్టుకొని వచ్చింది? బిర్యానీ. ఓకే, ముందుకెళ్ళింది. ఇంకొక ట్రైన్ వచ్చింది ఇప్పుడు. అండ్ ఇది ఈ ప్లాట్ఫామ్, మా ప్లాట్ఫామ్ లాగా. లంచ్ కూడా తినేసాము. సారీ చూపించలేక చాలా ఆకలి వేసింది అండ్ చేయి పెట్టేసాను తినడానికి. సో వీడియో తీయలేకపోయాను. రోటీ, మెథీ చమన్ అండ్ బిర్యానీ తిన్నాము. వెయిటింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఆల్రెడీ 2 o'clock అయిపోయింది కదా. సో ఫుల్ ఆన్ వెయిటింగ్ ఉంటుంది. సో రావాలంటే తొందరగా వచ్చేయండి. మేము అలా 12 o'clock వచ్చాము. అలాగే లేదంటే రిజర్వేషన్ చేసుకొని రావాలి. మేము ఇప్పుడు ప్లేబో కిడ్స్ దగ్గరికి వచ్చాము. జస్ట్ చూసుకోవడానికి. దిస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ప్లాట్ఫామ్ 65 అండి. టూ మచ్గా వెయిటింగ్ ఉంటుంది. లంచ్ అయిపోయింది. మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. వెల్, ఫుడ్ ఓకే, అంబియన్స్ బాగుంది, ఫుడ్ ఓకే, బట్ సర్వీస్ చాలా స్లోగా ఉంది. మీరు వచ్చారంటే అన్నీ ఒకసారి ఆర్డర్ ఇచ్చేయండి. ఎందుకంటే మేమేం చేసాము, ముందు సూప్ స్టార్టర్ ఆర్డర్ చేసిన తర్వాత మెయిన్ కోర్స్కి వెళ్ళాము. మెయిన్ కోర్స్ రావడానికి ఆల్మోస్ట్ టుక్ 45 minutes to 1 hour. సర్వీస్ చాలా స్లో ఉంది. టేస్ట్ కూడా ఓకే. సూప్ అండ్ ఇది స్ప్రింగ్ రోల్స్ బాగుంది కానీ బట్ బిర్యానీ నాట్ సో గుడ్. మనం బిర్యానీ చాలా ఎక్కువ తినేసి వచ్చాం వేరే వేరే ప్లేసెస్లో, కాబట్టి వీళ్ళు బిర్యానీ అంత పెద్దగా నచ్చలేదు. సో ఐ విల్ నాట్ సజెస్ట్ ఫర్ బిర్యానీ ఓవర్ హియర్. రోటీ, మెథీ చమన్ కూడా ఓకే, నాట్ సో మచ్ గుడ్. సో మేము ఇంకేం డెజర్ట్ ఏం ఆర్డర్ చేయలేదు అండ్ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈవినింగ్ కోసం టీ పెట్టేశాను, గిన్నెలన్నీ సర్దేశాను. అని ఇంకా గిన్నెలు ఉన్నాయి సింపుల్, అది తోమాలి. మార్నింగ్ నుంచి ఏం తోమలేదు, అలాగే వెళ్ళిపోయాను. అండ్ బట్టలు వాషింగ్ మెషిన్ లో పెట్టి వెళ్ళాను. అది వచ్చే తర్వాత ఎండ పెట్టేశాను బయట. ఎండ అంటే కాదు, ఎండ లేదు, ఆరు పెట్టేశాను. సో అన్ని పనులు చేసుకున్నాను. ఇంకా ఇల్లు తుడవాలి. ఇంకా మార్నింగ్ నుంచి ఇవాళ ఇల్లు కూడా క్లీన్ అవ్వలేదు. ఎందుకంటే మార్నింగ్ నేను లేచాక 8:30 అండ్ నాతో పాటు మా అన్నయ్య కూడా లేచిపోయింది. సో అన్ని పనులు చేసి సాటర్డే సండే సెలవు ఉంటే మా అన్నయ్యకి ఐఎమ్ లిటిల్ టైర్డ్, కొంచెం లేజీ అయిపోతాను నేను.
నేను పెద్దగా పని ఏం చేయడానికి ఇష్టపడను. సో ఇప్పుడు చేస్తానని. అండ్ ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో నచ్చింది ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టండి. సో వెరీ పాజిటివ్ థాట్ ఏంటంటే ప్లాట్ఫామ్ 65 లో ఫుడ్ ఓకే నాట్ సో గుడ్, అంబియన్స్ బాగుంది, కూర్చోడం, ట్రైన్ ట్రాక్ ఇవన్నీ బాగున్నాయి. బట్ సర్వీస్ అస్సలు బాగాలేదు, అస్సలు బాగాలేదు. చాలా స్లోగా ఉంది. మరి వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు ఇవాళ మాకు సిస్టమ్ ఏదో ప్రాపర్ పనిచేయలేదు కాబట్టి స్లోగా అయినది. అది ఎంతవరకు నిజం తెలీదు. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ఆల్వేస్ ది లాస్ట్ ఇంప్రెషన్ అండ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ లోనే మాకు సర్వీసింగ్ మీద కొంచెం నెగిటివ్ వచ్చింది కాబట్టి వీ వుడ్ నాట్ సజెస్ట్ టు గో ఎనీవన్ దేర్. ఆకలితో వెళ్ళి వాళ్ళు తెగ ఆకలి ఉంది వెళ్ళారు అంటే అక్కడ మీరు వెయిట్ చేయలేరు, పేషెన్స్ ఉండదు మీకు ఆ ఇచ్చిన స్లో సర్వీస్ లో తినడానికిను. సో వెళ్ళాలి అంటే మీకు ఆకలి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడు వెళ్ళండి, కూర్చోండి కాసేపు అండ్ దెన్ తినండి. ఆకలి కడుపుతో అస్సలు వెళ్ళకండి, ముందే అనేస్తున్నాను. అండ్ ఇట్స్ వెరీ డేంజరస్. కోపం, చిరాకు అన్ని వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళాలో లేదో అది సెకండ్ థాట్. ప్రస్తుతానికి ఐ కాంట్ డిసైడ్, ఐ కాంట్ టెల్ రైట్ నౌ. నాట్ ఇన్ అ గుడ్ నోట్ ఆ రెస్టారెంట్ గురించి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి వీడియోస్ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాబా, హ్యావ్ అ లవ్లీ డే అండ్ weekend also.